హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే మనకు ఏపీకి సంబంధించి 10th క్లాస్ 2024 రిలేటెడ్గా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ టైం టేబుల్ అయితే రావడం అయితే జరిగింది. ఆ యొక్క టైం టేబుల్ గురించి క్లియర్గా మనం వాళ్ళ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఏపీ 10th క్లాస్ 2024 రిలేటెడ్గా జస్ట్ ఇవాళే మనకు 10th క్లాస్ టైం టేబుల్ అయితే రావడం జరిగింది. మరి ఏ డేనా ఏ ఎగ్జామ్ ఉంది, ఎన్ని డేస్ జరుగుతాయి, అదంతా కూడా వీడియోలో అయితే క్లారిటీగా అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసుకున్నట్టయితే ఇది మనకు అఫీషియల్గా రిలీజ్ అయిన 10th క్లాస్ టైం టేబుల్ అనమాట. ఇక్కడ మెయిన్గా మనకి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నది మనం గమనించినట్టయితే ఏదైతే మనకు మార్చ్ 18th ఉందో మార్చ్ 18th నుంచి మనకు ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. మెయిన్గా 18th మనకు ఫస్ట్ లాంగ్వేజ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎవరైతే తెలుగు ఉందో వాళ్ళకి తెలుగు అయితే ఉంటుంది, లేదా ఇంకొక లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాని పరంగా మనకైతే ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి ఎలాంటి గ్యాప్ అయితే లేదు. నెక్స్ట్ 19th మనకు సెకండ్ లాంగ్వేజ్ అయితే ఉంది. ఆ తర్వాత 20th ఇంగ్లీష్ అయితే ఉంది. ఆ తర్వాత 22nd మార్చ్ అయితే మనకు మ్యాథమెటిక్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంది. ఆ తర్వాత మనకు సాటర్డే అంటే 23rd మార్చ్ వచ్చేటప్పటికి మనకు ఫిజికల్ సైన్స్ ఆ యొక్క ఎగ్జామ్ అయితే మనకైతే ఉండటం అయితే ఉంది. ఆ తర్వాత మెయిన్గా మనకు 26 గమనించినట్టయితే మనకు బయాలజికల్ సైన్స్ ఎగ్జామ్ అయితే ఉంది. ఆ తర్వాత 27th మార్చ్ వచ్చేటప్పటికి మనకు సోషల్ స్టడీస్ ఎగ్జామ్ అయితే ఉంది. ఇక్కడ మెయిన్గా మీకు ఎగ్జామ్స్ అనేవి దాదాపు ఒక 10 డేస్లోనే కంప్లీట్ అయితే అయిపోతాయి. ఇది చాలా మనకు ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్తో ఎప్పుడైతే మీరు కంపేర్ చేసుకున్నట్టయితే అక్కడ మనకు దాదాపు ఒక 15 డేస్ ఆర్ మనకు 20 డేస్ వరకు ఎగ్జామ్స్ జరిగేవి. బట్ ఇప్పుడు మీకు 10 డేస్లోనే కంప్లీట్ అయిపోతున్నాయి కాబట్టి కొంచెం ఫీల్ ఫ్రీగా అయితే మీరు అయితే ఉండొచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ కూడా మనకు ఓఎస్ఎస్సి ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్గా ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. దానికి అదనంగా ఇంకొక 2 డేస్ అయితే ఉంది. అదేంటంటే మనకు మార్చ్ 28th అండ్ మార్చ్ 30th ఓవరాల్గా పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది మనకు మార్చ్ 18th స్టార్ట్ అయ్యి మార్చ్ 30th మనకు ఎండ్ అయితే అయిపోతాయి. బట్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి మాత్రం మార్చ్ 27th మనకు ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి ఎండ్ అయిపోతాయి. మరి టైమింగ్స్ ఎప్పుడు అన్నది మనం గమనించినట్టయితే మెయిన్గా మనకు ప్రతి డే కూడా 9:30 AM అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఎగ్జామ్ వచ్చేటప్పటికి 12:45 PM అయితే మనకు ఎండ్ అనేది అయిపోవడం అయితే జరుగుతుంది. ఇది మనకు ఓవరాల్గా టైం టేబుల్. మీకు కావాలనుకున్నట్టయితే మీరు దీన్ని అయితే స్క్రీన్ షాట్ కూడా అయితే తీసుకోవచ్చు. ఇక్కడ నేను క్లియర్గా అయితే ఉంచుతాను కాబట్టి ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. కాబట్టి మెయిన్ ఏంటంటే ఎగ్జామ్స్ అనేది దగ్గర పడుతున్నాయి కాబట్టి హార్డ్లీ మనకు ఇంకొక 3 months అయితే టైం అయితే ఉంది. ఇప్పుడు మనకు ఈ యొక్క డిసెంబర్ వదిలేసుకున్నామంటే ఇంకా 2 months మాత్రమే టైం అయితే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా మంచిగా ప్రిపేర్ అయితే అవ్వండి. దానికి సంబంధించిన సబ్జెక్ట్ బ్లూ ప్రింట్స్ కావచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి, ఆ ఫర్దర్గా ఎగ్జామ్స్ తర్వాత ఎదురయ్యే ప్రాసెస్ కావచ్చు, హాల్ టికెట్స్ రిలేటెడ్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన ఛానల్లో కమింగ్లో అయితే వీడియోస్ రాబోతున్నాయి. కాబట్టి దయచేసి ఆ వీడియోస్ అన్ని ఎవరు కూడా మిస్ అయితే అవ్వకండి. అలా ఉండడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.